ఇండియా స్టాండ్ చాలా ఫర్మ్గా ఉంది. ఎందుకంటే మా దేశంలో మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేసేంత కాలము మా మేము మిమ్మల్ని అటాక్ చేస్తూనే ఉంటాం. మిమ్మల్ని అంటే మీ దేశంలో ఉండే టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేస్తాం. మీరు దానికి రిటాలియేషన్గా మా దేశం మీద అటాక్ చేస్తే మేము దానికి ప్రపోర్షనేట్గా మేము కూడా అటాక్ చేస్తాం అనేది క్లియర్గా మన దేశం స్టాండ్ ఉంది. టెర్రరిజం మీరు మానుకుంటేనే మేము మానుకుంటాం, లేకపోతే మేము టెర్రరిజం యాక్టివిటీలు చేస్తాము, మీ ప్రజలు వచ్చి ఊతకోతలు వస్తూ ఉంటే మేము ఊరికే ఉండం అనేది మోడీ క్లియర్గా చెప్పాడు. అందుకని న్యూ నార్మల్ అనేది ఆయన చెప్పాడు. ఇంతకు ముందులాగా మేము ఉండం, మీరు టెర్రరిస్ట్ యాక్టివిటీలు చేస్తే మేము మీ దేశంలో వచ్చి టెర్రరిస్ట్ క్యాంపులను అటాక్ చేస్తాం, దానికి మీరు ప్రతిస్పందించి మా మీద మీరు అటాక్ చేస్తే మేము మీ దేశం మీద అటాక్ చేస్తాం అనేది మోడీ కుండబద్దలు కొట్టినట్టుగా మొన్న లేటెస్ట్గా చెప్పాడు. సో దీంతో వాళ్ళు ఇప్పుడు ఏమైంది, వాళ్ళు ముందు మా ఆపరేషన్ వాళ్ళదేంది ఇన్సన్ ఉన్ మార్సూస్ అనే ఒక ఆపరేషన్ సక్సెస్ అయింది. మనం వాళ్ళ ఫ్లైట్లను కూల్చేసాము, అది చేసాం ఇది చేసామని దేశమంతా పోస్టర్లు, దేశమంతా థ్యాంక్స్ గివింగ్ సెలబ్రేషన్స్ ఇవన్నీ చేశారు, పెద్ద డ్రామా ఆడారు. సో సక్సెస్ అని చెప్పారు. ఇంటర్నేషనల్ మీడియాలో కూడా ఇది ఓదరగొట్టారు. మోడీ వాళ్ళకి అండగా ట్రంప్ వాళ్ళకి అండగా నిలబడ్డాడు పాకిస్తాన్కి. ఎందుకు నిలబడ్డాడంటే ట్రంప్ వ్యాపారాలు పాకిస్తాన్తో ఉన్నాయి. నేను సపరేట్గా వీడియో చేస్తాను, అది ఈరోజు బయటకు వచ్చాయి. ట్రంప్ పాకిస్తాన్తో ఏ వ్యాపారాలు ఉన్నాయి. ఎందుకంటే ట్రంప్ శాంతి అంటున్నాడంటేనే అతనికి వ్యాపార ప్రయోజనాలు ఉంటాయి. అతను గతంలో ఇజ్రాయెల్కి, యూఏకి, అరబ్ కంట్రీస్కి అబ్రహాం అకార్డ్స్ చేసినప్పుడు కానీ, తర్వాత రష్యా ఉక్రెయిన్ చర్చలప్పుడు కానీ, చర్చలకు ఇప్పుడు చేస్తున్నప్పుడు కానీ, పాకిస్తాన్ ఇండియా మధ్య శాంతికి కానీ అతనికి దాని వెనక వ్యాపార ప్రయోజనాలే ఉంటాయి. సో వ్యాపార ప్రయోజనాలు లేకుండా ట్రంప్ వేరే వాళ్ళ విషయాలకి ఎంటర్ కాడు. కాబట్టి ట్రంప్ పాకిస్తాన్ని సపోర్ట్ చేస్తున్నాడు. కాబట్టి పాకిస్తాన్ ఏంటి, ఇండియాను బెదిరిద్దామని ట్రై చేసుకుంది. కానీ ఇండియా ఫర్మ్గా ఉంది, ఇండియాలో ప్రజలందరూ కూడా ఏకంగా ఉన్నారు. దాంతో మోడీ కూడా చాలా స్ట్రాంగ్ వార్నింగ్ ఇచ్చాడు. రెండోది, యుద్ధం ఆపారు, అది కూడా పాజ్. ఇండియా చెప్తున్నది ఏమంటే యుద్ధాన్ని మేము పర్మనెంట్గా ఆపలేదు, ఇది పాజ్ మాత్రమే అని ఇండియా క్లియర్గా చెప్పింది. సో ఇప్పటి వరకు ఈ పాజ్ని మేము ఎప్పుడైనా కూడా పునరుద్ధరిస్తాం, మీ టెర్రరిస్ట్ యాక్టివిటీని మానుకున్నంత వరకు మేము మళ్ళీ యుద్ధం వచ్చే అవకాశం, ఆపరేషన్ సింధూర్ ఆగలేదు అని డిఫెన్స్ మినిస్టర్ రాజ్నాథ్ సింగ్ కూడా చెప్పాడు. రెండవది, ఇండస్ వాటర్ ట్రెటీని అబేయన్స్లో పెట్టాం, దాన్ని వెనక్కి తీసుకోవట్లే మోడీ. అంటే పాకిస్తాన్ మీద విధించిన డిప్లొమాటిక్ ఆంక్షలు కానీ, ఎకనామిక్ ఆంక్షలు కానీ, వాటర్ ట్రెటీ అబేయన్స్ కానీ, ఈ మూడిట్లో నుంచి వెనక్కి వెళ్ళలేదు. అంటే ఇండియా పాకిస్తాన్ని ప్రెజరైజ్ చేయడం అనేది తగ్గలేదు. సో పాకిస్తాన్తో ఇండియా సివిల్ చర్చలు అంటారు. ఇప్పటి వరకు ఏంటంటే మనకి పాకిస్తాన్కి డీజీఎంఓ స్థాయిలో హాట్ లైన్లో చర్చలు జరిగాయి. డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ ఇండియా, డైరెక్టర్ జనరల్ ఆఫ్ మిలిటరీ ఆపరేషన్స్ పాకిస్తాన్, వీళ్ళిద్దరూ హాట్ లైన్ ద్వారా చర్చలు చేసుకున్నారు. మిలిటరీ టు మిలిటరీ డిస్కషన్, సివిలియన్ ప్రభుత్వం డిస్కషన్ ఇప్పటివరకు స్టార్ట్ కాలేదు. సో అందువల్ల ఏమైందంటే మోడీ ఒకటే చెప్పాడు, 2 కండిషన్ల మీదనే మేము చర్చలకు వస్తాం. 2 కండిషన్లు ఏంటి, ఒకటి టెర్రరిజం డిస్కస్ చేయాలి, మా దేశంలో టెర్రరిస్ట్ యాక్టివిటీలకి గతంలో చేసిన వాటికి మీరు బాధ్యత వహించాలి. మేము కొంతమందిని అడిగాము, వాళ్ళని మసూద్ అజర్ కావచ్చు, తర్వాత హఫీజ్ కావచ్చు, హఫీజ్ నసీదా ఆ పేరు ఉంది. సో లష్కరే తోయిబా అండ్ జైషే మొహమ్మద్, ఈ 2 ఆర్గనైజేషన్కి సంబంధించిన కొంతమంది టెర్రరిస్టులు, అట్లాగే దావుద్ ఇబ్రహీం, అట్లాగే ముంబై పేలుళ్లకు కారణమైన టైగర్ మమూన్, ఇలాంటి వాళ్ళు మేము లిస్ట్ ఇచ్చాం, వాళ్ళని మాకు అప్పగించాలి. దట్ ఈజ్ 1 కండిషన్. సెకండ్ కండిషన్, కాశ్మీర్, అది కూడా ఆజాద్ కాశ్మీర్ అని పేరు పెట్టారు. అంటే పాకిస్తాన్ ఆధ్వర్యంలో కొంత కాశ్మీర్ ఉంది, కొంత ఇండియన్ ఆధ్వర్యంలో కంట్రోల్లో కొంత కాశ్మీర్ ఉంది, మధ్యలో ఎల్ఓసి ఉంది, లైన్ ఆఫ్ కంట్రోల్ 740 కిలోమీటర్లు. సో ఈ కాశ్మీర్ మీద మాత్రమే చర్చలకు వస్తాం. ఈ 2 అంశాలే, టెర్రరిజం, కాశ్మీర్ అని మోడీ కుండలు బద్దలు కొట్టినట్టు క్లియర్గా చెప్పాడు. ఇప్పుడు పాకిస్తాన్ ఇన్ని రోజులు మేము గెలిచిపోయినాం, ఇండియాని దెబ్బతీసాము, మన ఆపరేషన్ సక్సెస్ ఇవన్నీ చెప్పుకుంటున్న వాళ్ళు సడన్గా నిన్న వాళ్ళ సెనేట్ మీటింగ్లో వాళ్ళ ఫారిన్ మినిస్టర్ ఇషాక్ దార్ ఏమని పిలిపించాడు,
శాంతి చర్చల కోసం పిలిపిస్తున్నాడు. అట్లాగే వాళ్ళ ప్రధానమంత్రి షహబాజ్ షరీఫ్ కూడా ఇండియాతో శాంతి చర్చల కోసం మేము రెడీగా ఉన్నాం, శాంతి చర్చలు చేసుకోవాలని కోరుకుంటున్నాం, అట్లాగే ఈ వాటర్ ట్రీటీని అబియన్స్ని వెనక్కి తీసుకొని నార్మల్గా వాటర్ వదిలేయాలని కోరుకుంటున్నాం అనేది వాళ్ళు చెప్తున్నారు.